హలో అండి. ఏంటక్క ముసుగేసుకొని ఎక్కడికెళ్తున్నావు అని అనుకుంటున్నారా? సో, ఈరోజు నేను మా ఆయన ముక్కోటి ఏకాదశి సందర్భంగా గుడికైతే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. సో, ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయి షాప్‌కొచ్చి షాప్ ఓపెన్ చేసి ఇంకా టెంపుల్‌కైతే రీచ్ అయిపోయామనమాట. సో, ఇది గౌరీలిలో అయితే ఉంటుంది. ఇక్కడైతే ఇంకా హ్యాండ్ వాష్ అవి చేసేసుకొని మేము టెంపుల్‌లోకైతే రీచ్ అయిపోయామనమాట. చాలా క్రౌడ్ అయితే ఉంది. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. స్వయంభుగా వెలిసాడనమాట ఈ గౌరీలిలో. సో, చాలామంది ఇక్కడికొచ్చి విజిట్ చేసి వీడియోస్ పెట్టడం వల్ల మేమైతే ఇక్కడికి వెళ్ళి ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. క్రౌడ్ అయితే చాలా ఉందనమాట. ఇక్కడొచ్చేసి అర్చన అయితే ఫినిష్ చేసేసుకొని అలా చిన్న క్లిప్ అయితే తీసుకున్నామనమాట. మేము వెళ్ళేలోపు ఇంకా ప్రసాదం కూడా అయిపోయిందనమాట. ఇంకా ఇద్దరం టెంపుల్‌కి వెళ్ళాం కదా అని చెప్పి ఇంకా కొద్దిసేపు అక్కడే కూర్చొని తర్వాత బయటకొస్తే ఇక్కడ మేడి చెట్టు అయితే ఉందనమాట. మేడి పళ్ళైతే చాలా బాగా కాసాయి. సో, నేనైతే చిన్నప్పుడు చూసాననమాట. ఈ మేడి చెట్టయితే మళ్ళీ ఇంతవరకు ఎప్పుడూ నేనంతగా గమనించలేదు. సో, మేడికాయలు చూసారా ఎలా కాసాయో. తర్వాత ఇక్కడ కోనేరైతే ఉందనమాట. స్వర్ణగిరి లక్ష్మీనరసింహస్వామి కోనేరనమాట ఇది. చూడండి ఇదే ఆ ప్లేస్. ఇక్కడ కాళ్ళనేది కడగకూడదనమాట. ఫిషెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. సో, ఇంక అక్కడికెళ్ళి వాటర్ మీదైతే జల్లేసుకొని సో, కొద్దిసేపు నేచర్ అయితే ఎంజాయ్ చేసినామనమాట. సో, ఇంకా అక్కడి నుంచి వచ్చేసి శివాలయం ఉందనమాట. శివాలయంలో దర్శనంకైతే వెళ్ళాము. చూడండి శివాలయం దర్శనం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళాలి. పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారనమాట. సో, ఫైనల్‌గా ఇంటికొచ్చినాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.